ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలిక, నిన్ను యమపురికి తీసుకురాకపోతే మా ప్రభువులు మాపై ఆగ్రహించదురు బాలిక. బలవంతంగా మీరు నన్ను తీసుకెళ్లాలనుకుంటే నేను అక్కడికి వచ్చి యమగోలు చేస్తాను. అది మీకు ఓకేనా? వద్దులే అమ్మా. ఇప్పటి వరకు మా యమలోకంలో మగవారే అల్లరి చేస్తున్నారు. ఇక నీవు మొదలు పెడితే తట్టుకోవడం కష్టం. అబ్బా, ఈ బాలిక నా మాట వినుటలేదే. నా కర్తవ్యమేమి? ఈ బాలిక అలిగినది. ఇప్పటికి మేము ఏం చేయవలే? మిస్టర్ గుప్తా, చూసారా మా ఆయన నా కోసం చన్నీటితో స్నానం చేసి వచ్చారు. ఆయన పూజ చేస్తున్నారు. నేను బతుకున్నప్పుడు గుడికి రమ్మంటేనే అసలు వచ్చేవారే కాదు. ఇప్పుడు చూడండి, కేవలం నా కోసమే ఎంత చేస్తున్నారు. చచ్చిన దానికోసం అమర్ తెల్లవారుజామునే వెళ్ళి చల్లనీటి స్నానం చేసొస్తున్నాడు. అదంటే ఎంత ప్రేమ! ఏ నీ కుళ్ళుగా ఉందా? నాకు దక్కాల్సిన ప్రేమ దానికి దక్కితే ఉండదా మరి? అందుకేగా ఆరుని చంపేశావు. ఇంకేం లాభం? దాని స్థానంలో భోగి వచ్చింది కదా. అదిగో తనకి 100 ఏళ్ళు. నువ్వు తన గురించి చెప్తున్నట్టు స్నానం చేసి వస్తుంది. దానికి 100 ఏళ్ళండి. అరుంధతికి పట్టిన గతే దానికి పట్టిస్తాను. ఇలా మర్డర్లు చేసుకుంటూ పోతే నువ్వు అమర్ బావుకి మిస్సెస్ అవ్వవు, జైల్లో భైరవి అవుతావు. నోరు మూస్తావా? నా చెల్లెలు బాగా చూడండి. నేనెవరు ఏంటి అనేది తనకి తెలియకపోయినా, అసలు అరుంధతి అనే వ్యక్తి ఎలా ఉందో అని చూడకపోయినా, నా కోసం ఆయన పూజలో కూర్చుంటున్నారని ఆయనకి సాయం చేస్తుంది. రోజు 6 గంటలకు లేవమన్నా లేవరు. ఈరోజు 4ంటికే లేచి రెడీ అయిపోయారు. వాళ్ళ అమ్మ కోసం చేస్తున్న హోమం కదా, మరెందుకు రెడీ ఎవరు? మిస్ అమ్మ, మేము రెడీ. గుడ్, అందరూ చక్కగా ఉన్నారు. దేవుడికి దండం పెట్టుకోండి. చిన్న పిల్లలు మిస్టర్ గుప్తా, వాళ్ళు కూడా చూడండి. అమ్మ కోసం పూజ అనగానే అమ్మకి మంచి జరగాలని ఎంత బుద్ధిగా దేవుడికి మొక్కుతున్నారో. బాగి, వచ్చేసారా? ఇదిగో పవిత్ర జలం అక్కడ పెట్టు. ఏమండి, మీరు త్వరగా వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని రండి. మనం పూజ మొదలు పెట్టాలి. అలాగే. అవును, హోమం అన్నారు కదా, మళ్ళీ పూజ అంటున్నారేంటి? ముందు పూజ, తర్వాత హోమం. అబ్బా, నేను ఇప్పుడు ఏం ఆపాలి? హోమన్నా పూజనా? హోమాన్నే. కాసేపట్లో హోమం మొదలవుతుంది రణవీర్. మనం చెప్పింది చిత్ర చేస్తుంది కదా? ఖచ్చితంగా చంపా. మనోహరి దగ్గరుండి
చిత్రతో హోమాన్ని ఆపిచ్చేస్తుంది. ఎలాగైనా హోమం ఆగాలి, లేదంటే ఆత్మ మన చేయి దాటిపోతుంది. హారతి తీసుకోండి. మిస్టర్ గుప్తా, ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్లరా, హారతి తీసుకుంటాను. బాలిక, నీవే హారతి అంత ఉంటివి. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి హారతి పక్కన నిలబెట్టినచో అగ్నిపర్వతం పక్కన నిలబెట్టినట్టు ఉంటుంది. దహించుకుని పోయేదవు. ఏమండి, ఈ దండ అక్క ఫోటోకి వేయండి. నా రూమ్లో కీస్ ఉన్నాయి, తీసుకురా. అలాగే అండి. బాగి ఇప్పుడు ఆరు ఫోటో చూసేస్తుందేమో చిత్ర. మిస్టర్ గుప్తా, మిస్టర్ గుప్తా, మళ్ళీ ఏమైనది బాలిక? భాగి నా రూమ్కి వెళ్లకుండా ఏదో ఒకటి చేయండి. తన గదిలోకి వెళ్తే నా ఫోటో చూసేస్తుంది. మమ్మల్ని ఏమి చేయమందువు బాలిక? భాగి ఆపండి ఎలాగైనా, ప్లీజ్. ఇప్పుడు ఎలా ఆపాలి? రాథోడ్ సార్, పంతులు గారికి ఫోన్ చేసావా? చేశాను సార్. హోమం టైంకి వచ్చేస్తానన్నారు. అలాగే. గుప్తా ప్లీజ్ త్వరగా ఆపండి, తను వెళ్ళిపోతుంది. ఆ కార్యము మేము చేయరాదు బాలిక. నీ స్నేహితురాండ్రు ఉన్నారు కదా, వారే చూచెదరు. వాళ్ళు ఎందుకు చేస్తారు మిస్టర్ గుప్తా? ఆరు ఫోటోని చూడకుండా బాగిని ఎలా ఆపాలి? ఎలా?